మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట సర్వోన్నతుడైన క్రీస్తు ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రభు మరొక ధన్యత సమయం మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఈ ప్రాతకాల వేళ దేవుడు మనకు అనుగ్రహించిన దివ్యమైన తరుణము సమయాన్ని బట్టి మొదటగా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, జీవం కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ద్వారా మీరు జన బాహుల్యాన్ని మా తెలుగు ప్రజలను ప్రేమించి అనేక లక్షలాది మందికి దేవుని వాక్యాన్ని మీరు పంచుతున్నారు. ఎంత దినాలు ప్రభువా, మీరు అక్కడ దినాలు మేము ఉంటుండగా మరింత భయభక్తులు కలిగి మీ తట్టు మా గమనము మా ధ్యానం ఉంచినట్లు సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. అయితే కొద్ది సమయం మీ లేఖన భాగాన్ని మాకు మీరు వెల్లడిపరచమని, మీ మాటలు మాకు జీవాన్ని కలిగిస్తాయి, మీ మాటలు మాతో విస్తారంగా పంచిపెట్టమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం తెరుచుకుందాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టే యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. ఆమేన్. పిల్లరా, లేఖన భాగాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక అన్యుడైనటువంటి సిరియా అరాము రాజ్యం యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అనే అతడు యోర్దాన్ నదిలో మునుగుట అనేది మనం గమనిస్తూ ఉన్నాం. నిజానికి ఈ సంగతులు మనం వినేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి ఒక భయము, ఆందోళన వారిని ఎంతగానో కలవరానికి గురి చేసింది. దేవుని స్వస్థత ఇశ్రాయేల్ను కనికరించింది. దేవుని స్వస్థత ఆ దేశంలో గొప్ప కార్యాన్ని తీసుకొచ్చింది. అందుకే ఈ సందేశానికి నేను పెట్టిన పేరు దేవుని స్వస్థత. దేవుడే స్వస్థపరుస్తాడు. ఆయన ఎవరినైనా బాగు చేస్తాడు. శత్రువైన అరాము రాజ్యం అనబడిన సిరియా రాజ్యం యొక్క సైన్యాధిపతి అయిన నయమాను యొక్క నయముకని రోగాన్ని మన ప్రభువే బాగు చేసినాడు. ఆయన ఎవరినైనా బాగు చేయగల దేవుడు అండి, శక్తిగల దేవుడు, శక్తి సంపన్నుడు. ఆయన గొప్ప కార్యాలు చేయుటకు మన ప్రభువు నిలిచి ఉన్నారు. ఈ వేకుజాముని ఈ ఉదయకాలం మీరు దేవుని వాక్యం వింటుండగా ప్రభు మీ పక్షంగా ఒక అద్భుతాన్ని చేయడానికి ప్రభువు నిలిచి ఉన్నారు. ఆయన మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి నిరీక్షిస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా అద్భుతాలు చేసే మహిమగల దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకోమని కోరుతున్నాం. ఆయన సన్నిధాన వర్తనలుగా మీరు మారాలని కోరుతున్నాం. అదే ప్రభు మన నుంచి కోరుకునేటువంటి గొప్ప విషయం. పిల్లలు, ఈ సమయం మనము దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన చాలా పరాక్రమం గలవాడని బైబిల్ చెప్తోంది. చాలా బలమైనటువంటి యోధుడు ఆయన చాలా గొప్ప శక్తి సంపన్నమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినాడు. తన యజమానుడైనటువంటి సిరియా రాజుకి ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలలో అతడు ఎంతగానో జయాన్ని తీసుకుని వచ్చిన పరాక్రమవంతుడట. కానీ ఆయనకున్నటువంటి కష్టము, బాధ ఏమిటంటే కుష్ఠరోగి లక్షణాలు ఆయన ఎంతగానో కలవరపరుస్తూ ఉన్నాయి. రాజ్యంలో చాలా ప్రసిద్ధి గలవాడు. చేతుల కింద వేలాది కాదు కానీ లక్షలాది మంది సైన్యము, కాల్బలం కలిగినటువంటి అరాము రాజ్యం అనబడిన సిరియా రాజ్యం యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అనే ఇతడు చాలా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. యజమాని దగ్గర చాలా పలుకుబడి ఉంది. చక్రవర్తి దగ్గర చాలా గొప్ప మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఇంట్లోకి రాగానే ఆయన తన డ్యూటీ ముగించుకొని కాస్త విరామం కూర్చోగానే ఆయనకు చాలా బాధ కలిగేది, దుఃఖం కలిగేది. కుష్ఠరోగం ఎవరు మాన్పలేకపోయారు. చాలా అంతస్తు, ఆస్తి, స్తోమత అన్నీ ఉన్నవాడే. రకరకాల రాజవైద్యులు, రకరకాల ప్రపంచ వైద్యులు కూడా ఆయనకి ఎన్నో రకాలైనటువంటి ఉపశమనం కలగడానికి, రోగం వ్యాధి నుంచి విముక్తుడు అవ్వడానికి చాలా రకాలుగా వారు ప్రయత్నాలు చేసి ఉన్నారు. కానీ ఎందుకు ఏది ఫలించలేదు. ఆయన బాగుపడినట్టుగా లేదు. కాబట్టి ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు. చాలాసార్లు ఈ లోకంలో మన జీవిత యాత్రలో చాలా రకాలైనటువంటి శ్రమలు, అనుభవాలు మనం నడుస్తూ ఉంటాం. ఏ విషయాలు కూడా మనం స్వస్థపరచడానికి, బాగు చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ధనం వెచ్చించినా చాలాసార్లు ఎన్నో రకాల వ్యాధులు, బాధలు మానవ జాతిని పీడిస్తూనే ఉన్నాయి. ఒక గొప్ప శుభవార్త, దేవుడే స్వస్థత నీకు ఇవ్వడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. ప్రభు తానే మనకు తన వాక్కును పంపి ఆయన బాగు చేసి ఉన్నాడు. దేవుడే తన వాక్కును పంపి నిన్ను స్వస్థపరచుటకు ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఎంత అద్భుతమో కదా ప్రియులారా. ప్రభు ఎలీషా ప్రవక్త కాలాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. ఎలీషా ఒక నిష్టగల, భక్తిగల దైవజనుడు, ప్రార్థనాపరుడు. ఆయనలో చాలా గొప్ప లక్షణాలని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా భక్తిగల దైవజనుడని దేవుని వాక్యంలో రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ షూనేం పట్టణంలో ఒక ఘనమైనటువంటి, ఒక స్థాయి కలిగినటువంటి ఆ పట్టణం యొక్క గొప్ప ప్రఖ్యాతి పొందినటువంటి ఒక గొప్ప గనురాలు ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉంది ప్రవక్త ఎలీషా గూర్చి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యుద్ధకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అంటుంది ఆమె. ఆయన భక్తిగల దైవజనుడట.
ఎలీషా గురించి మాట్లాడుతూ షూనేం పట్టణస్తురాలు తన భర్తకు ఆమె చెప్తా ఉంది, అయ్యా మన ఇంటికి వచ్చేటువంటి దైవజనుడు చాలా భక్తి గలవాడు. ఎలాంటి భక్తి గలవాడంటే ఆయన భక్తిని మనం చూసినప్పుడు మన ఇంటికి, మన కుటుంబానికి, మన కొరకు ఎంతో ప్రయోజనం కలిగే భక్తి అది. పిల్లరా, భక్తిలో చాలా శక్తి ఉందండి. ఆత్మసంబంధమైన భక్తి మన జీవితాల్లో గొప్ప కార్యాలను చేస్తుంది. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటాడు. సో భక్తి వల్ల మనకు ధైర్యం కూడా ఉంది, శక్తి కూడా ఉంది. అందుకే భక్తి గల వారుగా మనం మారాలి. కొర్నేలి దేవుని యందు బహు భయభక్తులు గలవాడై ఉండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడట. కొర్నేలి గురించి రాయబడింది కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో. ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. భక్తిగల వారికి దేవుని దగ్గర ఎప్పుడు ప్రత్యేకతనే. భక్తిగల ఎలీషా జీవితాన్ని చూడండి, తాను పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుస్తూ ఉన్నాడు. తన యజమానుడైనటువంటి ఏలియా దగ్గర ఆయనకు నీళ్లు పోసేవాడు ఉన్నట్టుగా రాయబడింది. సైనికులు అంటున్నారు, ఈయన ఎవడో కాదు, అక్కడ ఉన్నటువంటి మహాప్రవక్త పెద్ద ఆయన ఏలియా ప్రవక్త దగ్గర ఆయనకు నీళ్లు పోసేవాడు, ఆయన చేతులు కడుక్కుంటే నీళ్లు పోసేవాడు. ఎలాంటి పరిస్థితి చూడండి. తగ్గింపుగా ఇతరులు ఏది మాట్లాడుతున్నా సేవ చేసేటువంటి సేవలో ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి ఘనత కోరకుండా తగ్గింపుగల పాత్రగా, వ్యక్తిగా ఎలీషా తన జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నాడు. లోకమంటా ఉంది, ఈయన ప్రవక్త చేతుల మీద నీళ్లు పోసేవాడు అంటే చాలా చిన్న పరిచారకత్వము చేసేవాడు. ఎవరు? ఎలీషా. ఎవరికి? ఏలియాకి. అయినప్పటికీ కూడా ఈ చిన్న స్థితిలో తన గురించి మాట్లాడుతుంటే కూడా దానికి ఏం బాధపడ్డాడు ఆయన. పరిచారకత్వం ఎప్పుడు గొప్పది ప్రియులారా. మందిరంలో, పరిచర్యల్లో, దేవుని ఇంటిలో మనం ఏ పరిచర్య చేస్తున్నా అదొకవేళ అందరూ సరిగా పట్టించుకొని అంతగా పెద్ద శ్రద్ధ చూపని పరిచర్య అయినా, ఒకవేళ వంట పరిచర్య అయినా, వాయిద్యాల పరిచర్య అయినా, ఇలాంటి ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన పరిచర్య అయినా, ఏ పరిచర్య అయినా అది ప్రభుదండి. ప్రభు మనకు అప్పగించిన ఈ పరిచర్యలో బహు నమ్మకంగా మనం పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. ఎక్కడ పరిచారకులు ఉన్నారు అక్కడ ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు వారు కానా విందులో ఆ వేదిక ప్లాట్ఫామ్ దగ్గర లేరు, కానీ పరిచారకులు ఉన్న దగ్గర ఉన్నట్టుగా వాక్యం చెప్తా ఉంది. ఎక్కడ పరిచారకులు ఉన్నారో, ఎక్కడ పనివారు ఉన్నారో, ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ ప్రభు ఉన్నారు. అందుకే పనిచేసే వారికి మనం మారాలి. సంఘం ఒక గొప్ప సైనిక శిబిరం ప్రియులారా. సంఘం అనేటువంటి సైనిక శిబిరంలో చాలా గొప్ప అవసరత ప్రభు కలిగి ఉన్నారు. దేవుని సైనికులుగా యేసుక్రీస్తు యొక్క మంచి రానువ వారి వలె మనం ఆయన కొరకు పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. సంఘంలో చాలా బాధ్యతలు, పరిచర్యలు ఉంటాయి. ప్రతి పరిచర్యను ప్రతి వ్యక్తి పంచుకోవాల్సిన అవసరం ఉందని మీకు జ్ఞాపకం చేస్తాం. ఏది కూడా తక్కువైంది కాదు. ఇందాక మీకు చెప్పినట్టుగా దేవుని మందిర సేవలలో, పరిచర్యలలో మీ సంఘానికి మీరెంత ఉపయోగకరంగా ఉండాలి. మీ మందిర ఆరాధనలలో, మీరు వెళ్ళే స్థానిక సంఘంలో ఆ మందిరం మీది అని మీరు గమనించాలి. దేవుని ఇంట్లో జరిగే ప్రతి పనిలో మీ యొక్క భాగస్వామ్యాన్ని మీరు ఉండేటట్టుగా చూసుకోండి. దేవుని ఇంట్లో అక్కర్లు తీరిన తర్వాత ఇలాంటి టీవీ పరిచర్యల కొరకు, ఇలాంటి లక్షలాది మందికి వాక్యం అందించే పరిచర్యల కొరకు కూడా మీరు సహాయపడాలి. ముందు మీ స్థానిక సంఘంలో బాధ్యత గల వ్యక్తులుగా మీరు ఉండాలి. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సంఘం ఒక గొప్ప సైనిక శిబిరం. ఈ సైనిక శిబిరంలో దేవుడు అనేకమైన పరిచర్య సంబంధమైన బాధ్యతలు దేవుడు మనకు అప్పగిస్తూ ఉంటారు. అందుకే మొదటి మాట, భక్తిగల దైవజనుడు ఎలీషా. ఆయన భక్తిగల వాడుగా ఉన్నాడు. ఆయన ఎలాంటి భక్తి అంటే లోకం ముందు కనబడే భక్తి కాదు, చాలా నిష్టగలవాడు, భక్తి గలవాడు. తన యజమానుడు అయినటువంటి, తన గురువు అయినటువంటి, అదే పదాలు వాడబడ్డే బైబిల్లో, గురువు అయినటువంటి ఏలియాకి ఆయన చాలా విధేయత కలిగి నడుచుకున్నాడు. సంఘంలో దేవుడు మీకు అప్పగించిన బాధ్యతలు మీరు ముందుకు వెళ్ళాలంటే మీ పైన నాయకులకు లోబడి ఉండాలి. మీ పైన దేవుడు మీకు అప్పగించిన నాయకత్వం కింద విధేయత కలిగి మీరు ఉండాలి. ఎందుకంటే అది దేవునికి విధేయత చూపడం. నేను వినను, నేను రాను, నేను పరిచర్య చేయను, నేను పట్టించుకోను, నాకు వీలైతే మందిరానికి వస్తానే. ఈ ఆధునిక కాలపు క్రైస్తవం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఈ ఆధునిక కాలపు క్రైస్తవ్యాన్ని దేవుడు ఈ విధంగా ఉంటే ఒప్పుకోడండి. ఎలీషా చాలా భక్తిగల వాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన ఎక్కడున్నా భక్తిగల జీవితాన్ని నేర్చుకున్నాడు. తాను అందుకే ఏలియా ఆరోహణం తర్వాత దేవుడు ఆయనకు అప్పగించినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రవక్త పరిచర్యలో కూడా అంతే స్థిరంగా నిలబడ్డాడు. 7 అద్భుతాలు దేవుడు జరిగించిన ఏలియా ద్వారా రాయబడితే 14 అద్భుతాలు, 14 మిరకల్స్ దేవుడు మరి ఎలీషా ద్వారా తాను చేసిన అద్భుతాల గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అందులో మచ్చుకొకటి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఏలియా కాలం తర్వాత మళ్ళీ అలాంటి ప్రభావవంతమైన, బలమైనటువంటి, అభిషేకం కలిగినటువంటి దైవజనుడు ఎలీషాని మీకు జ్ఞాపకం చేస్తాం. ఎలీషా చాలా భక్తిగల వాడు, ప్రార్థన పడని విన్నాము. ఆయన దగ్గరికి ఈ సిరియా దేశపు సైన్యాధిపతి చాలా పెద్ద హంగు ఆర్భాటాలతో వచ్చినాడు. కారణం ఏంటంటే అక్కడ ఆయనకున్న కుష్ఠరోగాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు కనుక వాళ్ళ ఇంట్లో పనిచేసే ఇశ్రాయేల్ దేశం నుండి వారి యుద్ధంలో చెరపట్టి తీసుకుని వచ్చినటువంటి పనివారుగా ఉన్నటువంటి పనికత్తెల్లో ఒకటైనటువంటి ఒక చిన్న పాప, ఆమె యజమానుడైనటువంటి నయమాను భార్యకి చెప్తా ఉంది ఏమని, అమ్మా అక్కడ మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడ మాకు దేవుడు ఉన్నాడు, మా ప్రభు బాగు చేస్తాడు, మీరు అక్కడికి మన యజమానుడిని పంపిస్తే ఆయన తప్పకుండా బాగుపడతాడు, అక్కడికి వెళ్ళండి అని చక్కగా చెప్తా ఉంది ఆమె. ఇదేనండి సాక్ష్యం అంటే. ఏది మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు మేలు చేశాడో వాటిని అందరితో చెప్తూ ఉండండి. దేవుని ఉపకారాల గురించి మాట్లాడుతూ ఉండండి. ఈ మాట్లాడింది కనుక నయమాను యుద్ధ పంక్తులు తీర్చి వచ్చినట్టుగా
పెద్ద కాన్వాయ్తో ఆయన సరిగా ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఎలీషా ఉన్నటువంటి స్థలానికి వచ్చి ఏదో పెద్ద గొప్ప అద్భుతమైనటువంటి ఆయనకు ఆహ్వానం ఉంటుందని, చాలా గొప్పగా తనను రిసీవ్ చేసుకుంటారని ఎలీషా దగ్గరికి వచ్చి, ప్రవక్త దగ్గరికి వచ్చి చాలా ఆయన రాజు ఇచ్చినటువంటి ఆ వస్తు సామగ్రిని లేక రాజు ఇచ్చినటువంటి ఉత్తరాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క మరి ప్రవక్తకు ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దానికంటే ముందుగా రాజుకి ఇచ్చినాడు. ఇశ్రాయేల్ దేశం రాజు అది చదివి చాలా భయపడిపోతూ ఉన్నాడు. తన వస్త్రాలు చింపుకున్నాడు. రాజుకి ఎంతో భయం కలిగింది. కారణం ఏంటంటే ఈ వ్యక్తి సిరియా దేశం సైన్యాధిపతి అయిన నయమాన్ అనేవాడు శత్రుదేశం యొక్క రాజు పంపినటువంటి సైన్యాధిపతి. కాబట్టి ఏదో కారణం పెట్టి మళ్ళీ నా యుద్ధం ప్రకటించడానికి ఇశ్రాయేల్ దేశం అప్పటికీ కష్టాల్లో వేదనలో ఉంది, వారిని తిరిగి బాధించడానికి దుష్టులు పన్నాగం పన్నుతున్నాడని రాజు దుఃఖముఖుడై తన వస్త్రాలను చింపేసుకుంటున్నాడు. ఈ మాట ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి చేరిపోయింది. ప్రవక్త ఎలీషా ఈ మాటలు వింటూ చాలా ఆశ్చర్యపడుతూ, అయ్యా మహారాజా, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, మర్చిపోయావా? ప్రవక్త ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మనకి ప్రభు నియమించిన ప్రవక్త ఉన్నాడు. పిల్లరా, ఈ ప్రత్యేక దినాన నీకు దేవుడు ఉన్నాడు, ఆయన సంఘము సహవాసం నీకున్నది, దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అభయము నీకున్నది. నువ్వు మర్చిపోద్దు. చింతాక్రాంతమైన స్థితి నుండి నువ్వు బయటకు రమ్మని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ రాజు వేదనలో బాధలు ఉంటే ప్రవక్త ఒక ధైర్యవచనాన్ని పంపుతున్నాడు. నువ్వు చింతించవలసిన అవసరం లేదు, ఇదిగో అవతరన్నారు తీసుకొని రా. ఈ విధంగా ఆ మాటలన్నీ కూడా దేవుడు మరి నయమాను అనేటువంటి వ్యక్తి యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేయడానికి, అతనికి వెళ్ళిన దురవస్థలను తప్పించడానికి దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అవును, దేవుని ఉద్దేశం చాలా గొప్పదండి. ప్రతి శ్రమలు, కష్టములు, వేదనలు దేవుని సంకల్పం, ఆయన ఉన్నతమైన ఉద్దేశం మన పట్ల ఎప్పుడు మార్పు లేనిదని మనం గమనించాలి. అవును, చాలా పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. వస్త్రం చింపుకుంటానగా బీభత్సమైన భయంకరమైనటువంటి బహు కష్టతరమైనటువంటి దుఃఖాక్రాంతమైన పరిస్థితులను ఇశ్రాయేలీయులు తమ వస్త్రాలను చింపుకున్నట్టు ఆనవాయితీ. ఇశ్రాయేల్ రాజు ఈ నయమాను తెచ్చిన ఉత్తరాన్ని చూసి వణికిపోతూ ఉన్నాడు. కానీ ప్రవక్త నుంచి సమాచారం వచ్చింది, నువ్వేం కృంగిపోవాల్సిన అవసరం లేదు, మనకు దేవుడున్నాడు, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త దేవుని జ్ఞానమును, దేవుని మహిమను, దేవుని భక్తిని కలిగినటువంటి వాడు కనుక ఆయన తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు. నయమాను వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఇంకా ఎప్పుడు బయటకు వచ్చి వెంటనే నాకు రోగం ఉన్న స్థలం మీద చేయి ఆడించి వెంటనే నువ్వు బాగైపో అనేస్తే బాగైపోతాను అనుకొని ఈయన చాలా ఆశ్చర్యంగా చాలా వెయిట్ చేస్తూ చాలా ఆశ కలిగి వచ్చినాడు నయమాను. కానీ ఈ ఎలీషా పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. ఎందుకంటే ఎలీషా ప్రవక్త దేవుని సంబంధి, ఆయన ప్రభుత్వ సమయం గడుపుతూ ఉన్నాడు, ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. దేవునితో సమయాన్ని గడిపేవారు లోకంలోని విషయాలు కొంచెం దూరంగానే ఉంటారు. లోకంలోని సంగతులు అంటే మనం ఎవరిని పట్టించుకోవద్దని కానీ, మనం ఎవరితో మాట్లాడొద్దు అని కానీ మా భావన కాదు. మనం అందరితో సమాధానంగా పరిశుద్ధంగా ఉండాలి. కానీ మన సమయం ప్రభుకి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో మన సమయం ప్రభుకి ఇచ్చట చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఇది ప్రామాణికం కూడాను. దేవునికి సమయం ఇవ్వకుండా మనం ఏది సాధించినా అది గొప్పది కాదు. అది ఏ పరిచర్య అయినా కానివ్వండి, అది ఏ విధమైనటువంటి పరిస్థితులైనా కానివ్వండి, ప్రభుకు మన సమయం ఇవ్వాలి. మన సమయం ఇవ్వగలిగితే దేవుని సన్నిధిలో మనం గొప్ప ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. ఒక దైవజనుడు ఉండేవాడు, రాబర్ట్ ముర్రే మెక్సిన్ అని పేరు గల దైవజనుడు. 29 సంవత్సరాల వయసులో ఆయన దేవుని సన్నిధిలో ఇలాంటి ఒక ప్రకటన చేసేవాడు. ఏమనంటే, నిత్యత్వానికి స్వాగతం పలుకుదాం అనేటువంటి మాట చెప్పేవాడు. కారణం ఏంటంటే, స్కాట్లాండ్ వీధులలో ఈ దైవజనుడు నడుస్తూ ఉంటే ప్రజలు మాట్లాడుకునేవారు, క్రీస్తు నడుస్తూ ఉన్నాడు. చిన్న వయసులోనే 29 సంవత్సరాల వయసులోనే ఆ వ్యక్తి ఇంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. స్కాట్లాండ్ దేశ వీధులలో ఈ వ్యక్తి నడుస్తూ ఉంటే ఈ భక్తిగల దైవజనుడు ప్రజలు మాట్లాడుకునేవారు, క్రీస్తు నడుస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలగాలి. మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసము ద్వారా, మన నమ్మిక ద్వారా, మన మంచి పనుల ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి. వాటి కొరకే దేవుడు మనల్ని ఈ సంఘం అనేటువంటి ఈ యొక్క సైనిక శిబిరంలో మనల్ని దేవుడు ఉంచుతున్నాడు. మనం చింతించాల్సిన పని లేదు. ప్రభు కొరకు మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో మనం గమనించినట్టయితే ఇక్కడ నయమాను లోపల నుంచి ప్రవక్త వచ్చి చెయ్యి రోగంగా ఉన్నటువంటి స్థలం పైన ఆడించి బాగు చేసి స్వస్థపరిచి మంచిగా చక్కగా బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుని నామం పేరిట ఓ పేద ప్రార్థనలన్నీ చేస్తాడు అనుకున్నాడు. ఆయన ఏం చెప్పంపాడంటే, అక్కడ యోర్దాను నది ఉంది, అక్కడ 7 సార్లు మునిగి ఆయన వెళ్ళిపోమ్మనని ఈ గేహాజీతో పంపించినాడు. గేహాజీ అనే వ్యక్తి చాలా విచిత్రమైన వ్యక్తి. చాలా గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాడు, కానీ ఎలీషా ప్రవక్త దగ్గర ఏమాత్రం కూడా దైవభయం లేనివాడుగా ఉన్నాడు. ప్రవక్త ఎంత భక్తిపరుడో ఇతరుడంత భక్తిహీనుడుగా కనబడుతూ ఉన్నాడు. చాలా విచిత్రమైన పరిస్థితి. గొప్ప దైవజనుని దగ్గర అనుక్షణము ఆయన కనిపెడుతున్నటువంటి గెహాజీ అనే పేరుకు అర్థము వ్యాలీ ఆఫ్ విజన్, అంటే మంచి దర్శనం కలిగిన లోయలో ఉన్నవాడే కానీ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. చాలా కుటుంబాలు ఇదే పరిస్థితి, చాలా సంఘాలు ఇదే పరిస్థితి. దర్శనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. దయచేసి దేవుని ప్రజలారా, ఆయన దర్శనం నీడలోనికి రండి, మేఘము కిందికి రండి. ఇశ్రాయేలు ఆ మేఘం కిందికి వచ్చినప్పుడు వారికి ఎంత నెమ్మదో కదా, వారికి ఎంత ఆనందమో కదా. లోకంలోని వేడిమి, లోకంలోని ఎండదెబ్బ, లోకంలోని పాపం వారిని తాకలేకపోయింది.
ఆ మేఘం కింద వారు ఉన్నారు. అందుకే మోషే ఆ యొక్క మరి మేఘము వారి మీద ఉంటున్నప్పుడు ఆ మందసమును తీసుకొని వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునితో చెప్పేవాడు, ప్రభువా ఇశ్రాయేలు వేవేల మధ్యకు నువ్వు రా ప్రభువా అన్నాడు. ఈ ప్రత్యేక దినాన ప్రభు మన మీదికి తన యొక్క సన్నిధిని, తన ప్రత్యక్షతను మనకు చూపుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. రండి ఆయన మేఘం కిందికి. ఆ మేఘం ఈరోజు దేవుని సంఘమే, ఆ మేఘము దేవుని వాక్యమే, ఆ మేఘము దైవికమైన ప్రార్థననే, ఆ మేఘము దేవుని సహవాసమే. ఈ సహవాసం మీదకి నువ్వు వచ్చినప్పుడు ఏలియా దేవుడు, ఎలీషా దేవుడు నేను బలపరుస్తాడు. ఇక్కడ గేహాజీకి చెప్పిన మాట వెళ్ళి ఆ నయమానుకు చెప్తున్నాడు, అయ్యా అక్కడికట్ట వెళ్ళండి, యోర్దానులో 7 సార్లు మునగండి, మీరు బాగైపోతారు, ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి అని ఈయన చాలా చక్కగా చెప్పేసి ఈ మాటలు మరి గేహాజీ ద్వారా, పనివాడి ద్వారా ఈ మాటలన్నీ కూడా మరి వింటూ ఆ మాటలన్నీ కూడా తెలుసుకొని చాలా సంతోషంగా మరి ఆ మాటలను బట్టి ఆనందపడి మరి నీళ్ళలో మునుగుతానని అనేటువంటి మాట ఆయనకు సంతోషంగా లేదు, ఆయనకు హ్యాపీగా లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఆ రోగం కలిగిన స్థలంలో తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడేమో అనుకుంటే ప్రవక్త ఆ పని చేయలేదు. కాబట్టి చాలా కోపం వచ్చేసింది, రౌద్రం వచ్చేసింది. సైనిక అధికారి కనుక చాలా కోపిష్టి మనిషి అన్నమాట. చాలా కోపంగా వచ్చి, మా దేశంలో అబానా నది, ఫర్ఫరు నది, చాలా నదులు, పెద్ద నదులు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఒక నది ఉంటుంది, నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు చూశాను ఆ నదిని. అది నైలు నది. దాదాపు 7-8 దేశాల వరకు ప్రవహిస్తారు ఆ నది. చాలా పెద్ద నది. ఆ దేశమే కాదు, ఒక 5-6 దేశాలకు కావాల్సినంత నీళ్లు, వసతులు ఆ ఎడారి దేశాలలో నైలు నది ద్వారా దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. దేవుడు ఒక నదిని ఉంచాడు, ఆ నది ఇంకా పనిచేస్తుంది. దేవుడు ఒక సూర్యుని సృష్టించాడు, అది ఇంకా పనిచేస్తుంది. సూర్య నక్షత్రము, భూమి దేవుడు సృష్టించింది, ఇది ఇంకా అద్భుతంగా దేవునికి నిలబడి ఉంది. మరి మన మాట, ప్రభు కొరకు చేయబడిన మనం ప్రభు కొరకు ప్రకాశించే, ప్రవహించే వారికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ ఈ సైన్యాధిపతి అంటున్నాడు, మా దేశంలో అబానా నది, ఫర్ఫరు నది, రకరకాల నదులు ఉన్నాయి. సుందరభరితమైనటువంటి ఈ సిరియా దేశం, దమస్కస్ రాజధాని, దమస్కు పట్టణము చాలా సుందరమైన పట్టణం. ఇప్పుడు కూడా ఆ దేశం చాలా అద్భుతమైన దేశంగా, సుందరమైన దేశంగా ఉంది. అయితే మా దేశంలో నదుల కంటే మీ దేశంలో నది గొప్పనా? ఆ నదిలో మునిగిపోతే నేను బాగవుతానని బహు రౌద్రంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో కొన్నిసార్లు దేవుని మాటలు వింటున్నప్పుడు కొంతమందిలో ఇదే పరిస్థితి. వారు కొన్నిసార్లు ఏ విధంగా ప్రవర్తిస్తారంటే, దేవుని మాటలు వింటుంటే వారికి రౌద్రం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. స్వార్థ ప్రకటింపబడుతుంటే కొందరికి కోపం వస్తూ ఉంటుంది. రోజుల్లో దేవుని వాక్యం ప్రకటిస్తుంటే కొందరికి బాధ కలుగుతూ ఉంది. దేవుని రాజ్యం కట్టబడుతుంటే సంఘాల్లో కొంతమంది దేవుని పనిని ప్రోత్సాహపరచని వారుగా ఉన్నారు. వీరు అలాంటి కోవలోకే వస్తారు. దేవుడు అనేక స్తోమతలు ఇచ్చి, దేవుడు అనేక ఆత్మవరాలు ఇచ్చి, బలాన్ని ఇచ్చి, శక్తినిచ్చి పని చేయమంటే ఈ రోజుల్లో నిద్రపోయే క్రైస్తవులు ఉంటే దేవునికి ఏం ఆనందం అండి. నిద్రలో నడిచే క్రైస్తవులు కూడా ఉంటారట కొంతమంది. ఈ నిద్రలో నడిచే క్రైస్తవులు ఎలా ఉంటారంటే, వారు నడుస్తుంటారు కానీ నిద్రలో ఉన్నట్టుగా ఉంటారు. మందిరానికి వస్తారు కానీ చాలా సోమరిగా ఉంటారు, వారు ఏం పట్టించుకోరు. క్వైర్లో పరిచర్యలు ఉండరు, సంఘ పరిచర్యలు, వాయిద్యాల పరిచర్యలు ఉండరు, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ సంబంధించిన పరిచర్యలు ఉండరు, దేవుని యొక్క సౌవార్థికమైన అవుట్రీచ్ పరిచర్యలు ఉండరు. మంచి సాక్ష్యం ఇచ్చే, మంచి పాటలు పాడే, మంచి వాక్యం చెప్పే, మంచి అద్భుతమైన వరాలు దేవుడు ఎన్నో ఇచ్చినా ఈరోజు చాలామంది వాటిని దాచిపెడుతూ ఉన్నారు. ప్రియులారా, తలాంతులను దాచిపెట్టే సమయం కాదు ఇది. తలాంతులు దేవుని కొరకు వాడే సమయం. ప్రభు కొరకు ఏ విధంగా వాడబడగలవు, ఏ విధంగా ప్రభు కొరకు జీవించగలవు, నేను సిద్ధపరచుకొని, నిన్ను బలపరుచుకొని ఆయన సన్నిధిలో నిలబడుట ప్రభు కోరుకుంటున్నాడు. వాటి కొరకే కదా దేవుడి గొప్ప భాగ్యాన్ని, భారాన్ని మనకి ఇచ్చినాడు. ఎంతకాలం మంది ప్రభుత్వం నడిచి, ఎంతకాలం మందిరంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా నీవండి. చాలామంది చెప్తూ ఉంటారు, ఒకప్పుడు ఉండేవాళ్ళం అండి మందిరానికి, మేము చాలా పెద్దలు అక్కడ వెళ్ళేవాళ్ళం, చాలా పనులు చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఏమైంది? 80 సంవత్సరాల వయసులో మోషేను దేవుడు రీస్టార్ట్ చేయలేదా? పరిచయ వరకు దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు. దేవుడు పిలిచే పద్ధతులు చాలా డిఫరెంట్. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలవలేదా? దేవుడు పిలిచినప్పుడు ఆ వృద్ధాప్యంలో కూడా వారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి మన మాట, ప్రభుగా మనం ఏం చేయగలుగుతున్నాం? ఏ విషయాలను ప్రభుగా మనం నమ్మకంగా జీవించగలుగుతున్నాం? ఈ ప్రశ్న మనకు మనం వేసుకుంటే ఎంతో మంచిదండి. ఈరోజు చాలా చోట్ల ఇలాంటి భావనలే కనబడుతూ ఉన్నాయి. దేవుని కొరకు చేసే పనుల్లో, దేవుని కొరకు సాగిపోయే నమ్మికలో చాలామంది బలహీనంగా ఉన్నారు. అందుకే ఈ పూట దేవుని మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాము. లోకంలో ఉండేటువంటి వ్యక్తుల్లాగా మన భాష ఉండకూడదు. దేవుని కొరకే మనం ఒక అంకితమైన భావన ఉండాలి. మందిరంలో కానీ, సేవా పరిచర్యలో కానీ, దేవుని రాజ్య విస్తరణలో కానీ, మీ గ్రామంలో లేక మీ పట్టణంలో జరిగేటువంటి సువార్త కూడికల్లో కానీ మీరు పాలు పొందడంలో, మీరు ప్రయాసపడడంలో ఇది దేవునిది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. దేవునిదండి అది. ప్రభు కొరకు పనిచేయడంలో మనకున్న స్వాతంత్ర్యత మనం ప్రభుత్వం ముందుకు నడిపించాలి. జ్ఞాపకం చేయగలుగుతాము. ఇక్కడ ఎలీషా చెప్పిన మాట విని ఈ సైన్యాధిపతి రౌద్రుడైపోతున్నాడు, కోపిష్టిగా, ఆవేశం గలవాడుగా మారిపోయాడు. అక్కడ ఆయన పనివారిలోకి ఆయన అంటున్నాడు, అయ్యా నాయన ఏమనుకోకండి, ఆయన ఏమైనా గొప్ప పని కోరాడా? ఏదో నువ్వు కొండ మీదకి వెళ్ళి, పర్వతాలలోకి వెళ్ళి ఓ పెద్ద సింహాన్ని తీసుకొని రా అన్నాడా? అనలేదే. నీకు ఇంకేదో చెప్పాడా? ఇంకేదో చెప్పలేదే. చేయలేని పనులు, చేయలేని వాటిని చేయమన్నాడా? చేయలేదే. ఇక్కడ నుంచి నేను ఆకాశానికి నిచ్చెనేసుకోమన్నాడా? లేదే. వెరీ సింపుల్.
యోర్దాను నదికి వెళ్ళమన్నాడు, 7 times 7 సార్లు మునగమన్నాడు. నీళ్ళు 7 సార్లు మునిగి లేస్తే బాగవుతావు అన్నాడు. ఇంత ఈజీగా చెప్పారు. సో చేసి చూడండి అయ్యా, తప్పేముంది. చిన్న మాట, ఇది చిన్న మాట. మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నా హృదయంలోనికి రా, నన్ను నడిపించు, నా జీవితానికి నువ్వు రాజుగా యజమానుడుగా నుండు ప్రభువా. మనసు నిండా ప్రార్థన చేయండి, అద్భుతం మీ సొంతం అవుతుంది. యేసు ప్రభు ఈ అద్భుతాన్ని మీకు ఇవ్వడానికే ఆయన ఈరోజు ఈ దర్శనపూర్వకమైన ఈ అద్భుతమైన సందేశాన్ని, అద్భుతమైన మాటలను దేవుడు మీకు వినిపిస్తున్నారు. దయచేసి ఒకసారి మనసు నిండా ప్రార్థన చేయండి. ప్రభువా, నీవే నాకు కావాలి, నీవు నాతో రావాలి. నా పనుల్లో, వ్యాపారంలో, చదువులో, విద్యాభ్యాసంలో, ఉద్యోగంలో, నా సొంత పనుల్లో, నా కుటుంబ బాధ్యతల్లో, దేవా నాకున్నటువంటి సవాళ్ళలో, నాకున్న ప్రయాణాల్లో, నాకున్న కష్టాల్లో, నాకున్న అనారోగ్యంలో, నాకున్నటువంటి అప్పులలో, దేవా మీరు నాతో రావాలి, నన్ను నడిపించాలి. నయమాన్ ఎందుకు కొంచెం కన్విన్స్ చేసింది, ఆ మాట నయమాన్ నొప్పింపజేసింది. కాబట్టి యోర్దాను నదిలో మునగడానికి వెళ్ళాడు. నిజానికి యోర్దాను చాలా క్లీన్ వాటర్ ఉన్న నదేం కాదు. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు నదిని చూశాను. యోర్దాను నది గురించి చెప్తున్నాను. అక్కడ నది అంత శుభ్రంగా క్లీన్గా ఉన్నట్టుగా ఏమి ఉండదు. ఎందుకంటే అది గల్లే ప్రాంతం నుంచి ఎర్ర సముద్రం వైపు నుంచి వచ్చేటువంటి నది కనుక అది కొంచెం అనేక ప్రాంతాలు దాటుతూ వస్తుంది. కాబట్టి ఆ వాటర్ అంతా కూడా కొంచెం మామూలుగానే ఉంటుంది. కాబట్టి ఈ సైన్యాధిపతి అంటున్నాడు, చాలా పెద్ద గొప్ప గొప్ప నది కాదు అని అంటూనే దేవుని మాట విని నీళ్ళలో మునగడానికి వచ్చి మొదటిసారి మునిగి లేచినాడు. ఒకంత గొప్ప అద్భుతమైన కార్యం. రెండోసారి మునిగి లేచినాడు. ఇంకా ఆశ్చర్యం, మార్పు కలుగుతూ ఉంది. 7వసారి మునిగి లేచేసరికి పసిపిల్ల దేహము వలనే. ఎంత అద్భుతం చూడండి, ఎంత పరిశుద్ధమైన స్థితి చూడండి. 7 అంతల అనుభవం అట. 7 సార్లు మునుగమంటే 7 సార్లు మునిగాడు. అదే 5 సార్లు మునిగితే కొంచెం కలిగేది పరిశుద్ధత, కొంచెం కలిగేది స్వస్థత. ప్రభు మనల్ని పూర్తిగా ఆయన సన్నిధిలో మనల్ని లోబడమంటున్నాడు. మునుగుట అనగా లోబడుట, బాప్తిసం అనేది లోబడుట. బ్యాప్టిజో అనే గ్రీకు మాట అర్థం ఇంగ్లీష్లో ఇమ్మర్స్ అనగా ముంచబడుట. నీళ్ళలో ముంచబడుట అండి. నీళ్ళలో మునగాలి. ఏం మునగాలి? విశ్వాసముతో మునగాలి. విశ్వాసముతో మనం బాప్తిసం పొందాలి. చాలా బాప్తిసం పొందకుండానే సంఘానికి వచ్చి నెలలు సంవత్సరాలు అవుతూ ఉంటుంది. మా బ్రాంచ్ సంఘంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో అక్కడ ఒక సోదరుడు రక్షణ పొందకుండా చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఎన్నో ఏళ్ళు అయింది, 10 దశాబ్ద కాలం అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఆయన అప్పుడప్పుడు మందిరానికి వస్తాడు. అది వేకోజామున ఉంటుంది మందిరం. అది అక్కడ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఎర్లీ మార్నింగ్ by 7 AM, పొద్దున్న 7ంటికి ప్రతి ఆదివారం. సో మార్నింగ్ 6 అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఆ సోదరుడు. పెద్ద ఆయన ఇంకా బాప్తిసం పొందలేదు. ఆయన అడుగుతూ ఉంటే, బాప్తిసం తీసుకోండి, మీరు రక్షణలోకి రండి, మందిరానికి వస్తున్నారు, ఎన్నో సంవత్సరాలు అవుతుంది అంటే, ఇంకా చాలా టైం ఉందిలేండి పాస్టర్ గారు, చాలా టైం ఉందండి, ఇప్పుడేమైంది, చాలా సమయం ఉంది, ఇంకా వస్తానులే అంటాడు. ఈ మధ్య రావట్లేదు ఆయన పరిస్థితి బాగలేదు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభు నీకు ఇచ్చిన రక్షణ కాపాడుకోండి, సమయం ఉండగానే రక్షణ పొందండి. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, నిజవిక్రియలు విడిచిపెట్టండి. హెబ్రీ 6:1 చెప్తోంది, దేవుని దలి విశ్వాసము, బాప్తిసములను గురించిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు. ఈ 6 విషయాలు మర్చిపోకండి. నిజవిక్రియలు విడిచిపెట్టిన తర్వాత మొట్టమొదటి రావాల్సింది మారు మనసు, రెండోది దేవుని దలి విశ్వాసం, బాప్తిసములను గురించిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు. ఈ 6 అంశాలను ఒక్కొక్క జతగా ధ్యానం చేయండి. హెబ్రీ పత్రిక 6:1 దేవుడు మీతో మాట్లాడుతుండగా మీరు నయమాను వల్లే మిమ్మల్ని మీరు తగ్గించుకొని, సంస్కరించుకొని, లోబడి, విధేయత కలిగి, ప్రభువా నీవు నాలోనికి రా, నీవు నన్ను నడిపించు, నీవు నాకు సహాయపడు, నీవు నన్ను బలపరచు, నీవే నాకు కావాలి అని చెప్పగలిగిన ఒక అద్భుతమైన అనుభవం ప్రియులారా. అందుకే నయమాను బాగుపడ్డాడు. 7వసారి లేచిన తర్వాత పసిపిల్ల దేహము వలనై అత్యంత శుభ్రమైన, అత్యంత సుందరమైన, అత్యంత పవిత్రమైనటువంటి దేహం గలవాడుగా మారిపోయినాడు. ఎంత ఆశ్చర్యం! అంత పెద్దవాడు, ఎంతోమంది చంపినవాడు, ఎంతోమంది ప్రాణాలు తీసినవాడు, బీభత్సమైన జీవితాన్ని చేసినవాడు, ప్రపంచంలో అందరికీ భయానకంగా ఉన్న వ్యక్తి పరిశుద్ధుడుగా మారిపోయాడు. ఎంత ఆశ్చర్యం! యేసుప్రభు మాట వింటే రక్షణలోకి వస్తే ఎన్ని అద్భుతాలు కదా. అనేక మంది మందిరాల్లో, మా దగ్గరని కాదు ప్రపంచం అంతటా ఆయన నామం సత్యమైన నామం. ఎన్నో చోట్ల ఎన్నో రకాల చెడు ప్రవర్తన గలవారు, చెడు జీవితం గలవారు, ఇతరులను బాధించి కొట్టి చంపినవారు, భయంకరమైన వ్యక్తులు ఈరోజు మారు మనసులోకి వస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రేమ వారిని మారుస్తూ ఉంది. ఈ ప్రేమ మీ కొరకై ప్రభు ఈరోజు చూపుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీడలో కృప చూపుచున్నాను. ఒక ఉన్నతమైన ప్రేమ, ఉదాత్తమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, గొప్ప ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఈ గొప్ప ప్రేమతో ప్రభు యేసు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. రండి ఆయన సన్నిధికి. నయమాను వెళ్ళి మారుమనసు పొందండి. నయమాను తన పాపాన్ని, తన జీవితాన్ని, తన గర్వాన్ని విడిచిపెట్టాడు. చాలా కాలం కొంతమంది పాపాన్ని విడిచిపెట్టరు, లోకాశలు విడిచిపెట్టరు, నీళ్ళ మునిగి బాప్తిసం పొందకుండానే చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ప్రియులారా, ఈ మంచి దినాన, ఈ మంచి సమయాన దేవుని దాసునిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీకు మనవి చేస్తున్నాను. మీరు ఆయన తట్టు మరలుకోండి. మీరు ఆయన తట్టు మరలుకుంటే ప్రభు మీ తట్టు మరలుకుంటాడు. జకరియా గ్రంథం 1:3 మీరు చూస్తే ప్రభు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరగండి అంటున్నాడు. తిరగండి, ఈరోజు ప్రభు తట్టు తిరగండి. లోకం తట్టు కాదు, పాపం తట్టు కాదు, మిమ్మల్ని బలినపరిచే శక్తులు దుష్టుల వైపు కాదు,
లోకంలోని శరీరాశ, నేత్రాశ, జీవ నమ్మం వైపు కాదు. ఒకవేళ త్రాగుబోతులైతే త్రాగుబోతు సంబంధమైనటువంటి ఆశలు, రకరకాల చెడు వ్యసనాలు, శరీర సంబంధమైనటువంటి పాపము, వ్యభిచారము, దుష్టత్వము, పాపంతో కూడిన నడవడిక విడిచిపెట్టి ప్రభు తట్టు తిరగండి. ఆయన మీ తట్టు తిరుగుతాడు. నయమాను వారి జీవితాలు మేలుకరంగా, శుద్ధికరంగా, ఆరోగ్యకరంగా, స్వస్థకరంగా ప్రభు యేసు చేయగలడు. ప్రభు ఈ కార్యం చేయటకు నిలిచి ఉన్నాడు. మీరు ఆయనకు మీ హృదయాన్ని అప్పగించి, ప్రభువా నీవు నాలోనికి రా, నన్ను నడిపించుము, నాకు నువ్వు కావలిగా, కాపరిగా ఉండము, నీవే నాకు కావాలని చెప్పగలిగితే ఈ ప్రభు మీ ప్రభుగా ఉంటాడు. వెంటనే బాగైనాడు, మరి ఏదో గొప్ప విలువైన కానుకలు ఇవ్వాలనుకుంటే ప్రభుకు అంటాడు, నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఏది ప్రభుకి ఇవ్వగలము? శ్రేష్టమైంది ధనము కంటే, వస్తువాహనాల కంటే నీ హృదయం ప్రభుకి, నీ జీవితం ఆయనకి. అదే ప్రభు కోరేది. నువ్వు ప్రభుకు నేను అప్పగించుకున్న తర్వాత నువ్వు ఏది ఇవ్వగలిగినా ఆయనకి ఇష్టమే. నువ్వు ఆయన కొరకు ఏది చేయగలిగినా ఆయనకి ఇష్టమే. ప్రభుకు హృదయాన్ని ఇవ్వకుండా, జీవితాన్ని ఇవ్వకుండా ఏది చేయగలిగినా అది ప్రభుకి ఇష్టం లేదు. ఈ ప్రత్యేక దినాన ఈ మాటలు ముగిస్తుండగా, దేవుని మాటలు మీతో మాట్లాడుతుండగా మీ స్పందన దేవునితో తెలియజేయండి. యేసు నాలోనికి రా, నన్ను నడిపించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా మీ యొక్క కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే తప్పక మీ బంధుమిత్రులకు తెలియపరచండి. దేవుడు వారికి కూడా ఈ దీవెన రక్షణ ఇవ్వాలని మేము ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి వివరాలు మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నాయి. మీరు వాటిని నోట్ చేసుకోండి. ఆ ప్రకారంగా దేవుని పనిలో మీ యొక్క సహకారాన్ని అందించవచ్చు. కనికరంగల ప్రభువా, ఈ ప్రత్యేక దినాన ఈ ప్రాతకాల వేళ అద్భుతమైన దైవ సందేశాన్ని మాకు మీరు ప్రకటించినందుకు వందనాలు. నయమాను యొక్క నయముకన్ రోగాన్ని, దేవుని స్వస్థత అతన్ని తాకినప్పుడు ప్రవక్త ఎలీషా ద్వారా మీరు అతన్ని బాగు చేసి వాక్కును పంపి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచడం ద్వారా గొప్ప స్వస్థతని ఇచ్చినారు. ఇప్పుడు నీ ప్రజలు ఏ కన్నీళ్లతో వేదనలతో ఉన్నారో వారి ప్రతి వేదన, ప్రతి కష్టం, ప్రతి కన్నీళ్లు మీ నామంలో తుడిచిపెట్టబడును గాక. గొప్ప ఆనందం, సంతోషము, నెమ్మది వారి కలిగినట్టు ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించండి. ఇంక ముందు రోజుల్లో ప్రభువా నీ బిడ్డలు ఆశ కలిగి దేవుని రాజ్యం కట్టబడేటకు అనేకుల యొక్క కన్నీళ్లు తుడబోటకు సహకరిస్తున్నారు. వారందరికీ మీ దీవెన రక్షణ కలుగు చేయమని జూడాచేరి సంపూర్ణ స్వార్థ మా సంఘముల పరిచర్లను కూడా జ్ఞాపకం చేసుకోండి. కార్యక్రమాలకు కన్నీళ్లతో ప్రార్థిస్తున్న సేవ పోషకులు, భాగస్తులను కూడా మీరు బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.